హాయ్ అండి. నమస్తే. మామ్స్ డైరీకి స్వాగతం. ఇవాల్టి వీడియో వచ్చేసి ఉసిరికాయ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ వింటర్ సీజన్‌లో అయితే ఉసిరికాయలు అందుబాటులో ఉంటాయి కదా అండి. మామూలుగా ఉసిరికాయలైతే మనము తినము. అంటే ఏదో ఒకటో రెండో అలా తీసుకుంటూ ఉంటాం ఎప్పుడైనా. కానీ ఈ ఉసిరనేది మనము ఆహారంలో చేర్చుకున్నామనుకోండి హెల్త్‌కు చాలా మంచిదండి. మనకు ఐరన్ పుష్కలంగా అనేది ఉంటుంది. ఈ ఉసిరి తీసుకోవడం వల్ల. అలాగే మన స్కిన్‌కి కానీ, హెయిర్ గ్రోత్‌కు కానీ చాలా చాలా మంచిదండి. నేను ఈరోజైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఉసిరికాయతో. ముందుగా ఉసిరికాయలైతే క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలండి. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక కప్పు రైస్ అనేది నేను క్లీన్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు రైస్‌కి 4 ఉసిరికాయలనేది తీసుకుంటున్నానండి. మనము పులుపు ఎంత తినగలమో అంత అనేది తీసుకోండి మీరు. ఒక కప్పుకి 1 కప్పు నీళ్లు వేసి తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద అయితే పెడుతున్నాను. ఈ రైస్ బాయిల్ అయ్యేలోపు ఈ ఉసిరికాయలు కట్ చేసుకున్న ఉసిరికాయల్లో కొద్దిగా అల్లం అనేది వేసుకోవాలండి. కొద్దిగా అయితే సరిపోతుంది, ఎక్కువైతే అవసరం లేదు. మన రైస్ క్వాంటిటీని బట్టి మనము పెంచుకోవచ్చు. ఉసిరికాయలైనా, అల్లమైనా ఏదైనా. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చండి. పిల్లలైతే మామూలుగా తినరు కదా! వాళ్ళకి కూడా మంచి హెల్తీగా ఉండాలంటే పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ చేసేటప్పుడు కూడా ఈ ఉసిరికాయ రైస్ ఒకరోజు ఉసిరికాయతో మరికొన్ని రెసిపీస్ అనేది కూడా చేసి పంపియచ్చు పిల్లలకి. రైస్ అయితే రెడీ అవుతుందండి. రైస్ అనేది ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి. మన దగ్గర ఏ రైస్ అనేది ఉంటే ఆ రైస్‌తో మనము ఉసిరికాయ పులిహోర అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అల్లం వేసి కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా అనేది అవుతుంది. ఇంకా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఈ రైస్ పక్కన పెట్టేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కూడా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ అనేది వేడి వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్నాను చూడండి, మెత్తగా మెరిగింది కదా. ఇంకా మనము పోపు పెట్టుకొని రెడీ చేసుకున్నాము. ఇక్కడ పోపు గింజలు ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగపప్పు అన్నీ వేసి ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ పప్పులు వేగిన తర్వాత అయితే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పసుపు కూడా కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇంగువ వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు రెడీ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్ వేసి ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి స్టవ్ సిమ్‌లో పెట్టుకొని. ఇప్పుడు రైస్‌కి తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోండి. వాటర్ అంతా పీల్చుకొని ఇది బాగా డ్రై అయిపోయిన తర్వాత మనము రెడీ చేసుకున్న రైస్ అనేది అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఉన్నందువల్ల మనకి రోగనిరోధక శక్తిని అనేది పెంచుతుందండి. మన జీర్ణ వ్యవస్థకు కూడా బాగా ఇది ఉపయోగపడుతుందండి. బాగా అజీర్తిగా ఉండి కడుపు ఉబ్బరము అలా ఉన్నప్పుడు కూడా మనకు ఈ ఉసిరి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది మనకు మెరుగుపడుతుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి కూడా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా ఉసిరికాయ రెసిపీస్ అనేది చేసుకొని తిన్నామంటే హెల్త్‌కి హెల్త్, అలాగే రుచికి రుచి కూడా. ఉసిరికాయ రైస్ రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.